మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. సో జనరల్గా వాకింగ్ గురించి మనందరికీ చాలా చాలా డౌట్స్ ఉంటాయి. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి వాకింగ్ చేయాలి, బీపీ ఉన్న వాళ్ళు వాకింగ్ ఎలా చేయాలి, బ్రిస్క్ వాకింగ్, ఇలా చెమటలు పట్టేంత వరకు వాకింగ్, నెమ్మదిగా వాకింగ్, ఇలా చాలా టైప్స్ ఉంటాయి కదా. ఏ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎలా వాకింగ్ చేయాలి, నార్మల్గా వెయిట్ తగ్గాలంటే ఎలా వాకింగ్ చేయాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. భానుపూర్ణిమ గారు ఉన్నారు, ప్రముఖ ఫిజియోథెరపిస్ట్. మ్యామ్ నమస్తే. అంటే వాకింగ్ గురించి అందరికి చాలా చాలా డౌట్స్ ఉంటాయి. అంటే షుగర్ ఉన్న వాళ్ళు వాకింగ్ అనేది ఎట్లా చేయాలి? జనరల్ గా షుగర్ ఉన్న వాళ్ళకి వాకింగ్ కంపల్సరీ, ఎందుకంటే వాకింగ్ అనేది మొత్తం హోల్ బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. అది ఏంటంటే షుగర్ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో వాకింగ్ చేయాలి అంటే అంత రెగ్యులేట్ అవ్వడానికి మనం చేసుకోవాలి అంటే కొంత అంటే రెగ్యులర్గా మనం చేసే వాకింగ్ అంటే మనం అంటే ఏదైనా పని మీద నడుచుకుంటూ వెళ్ళడము అనేది కాకుండా కొంచెం మన బాడీ అంతా కదిలేటట్టు, సో షోల్డర్స్ అంటే ఆర్మ్ మూవ్మెంట్ ఉండేటట్టు, లెగ్స్ కూడా కొంచెం ఫాస్ట్ గా ఉండేటట్టు వాకింగ్ కరెక్ట్ చేసుకుంటే మనకి అది కరెక్ట్ గా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు సో ఎంత టైమ్ ఆఫ్ వాకింగ్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి అసలు వాళ్ళు వాకింగ్ స్టార్ట్ చేసే ముందు కొంత వార్మప్ అనేది అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు వాకింగ్ నార్మల్ గా మనం చేస్తాం కదా, సో అలాగా అంటే స్పెసిఫిక్ గా మనం పార్క్ లో వాక్ చేయడానికి వెళ్లే ముందు చిన్నగా కొంచెం స్ట్రెచ్చింగ్ చేసుకోవడము, ఇలా కొంచెం చిన్న వార్మప్స్ అవి చేసుకొని తర్వాత యాక్చువల్ వాకింగ్ లోకి వెళ్తే ఇంజరీస్ అవి అవ్వకుండా ఉంటాయి. అంటే పట్టేయడము, లేకపోతే వాకింగ్ చేసేటప్పుడు మనకి కండరాలు పట్టేసాయి, ఇలాంటి కంప్లైంట్స్ అనేవి లేకుండా మనం చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి చూపించండి. షుగర్ ఉన్న పేషెంట్స్ ఇది ఇలాంటి రోడ్ లో వాక్ చేయాలంటే ఎట్లా వాక్ చేయాలి? ఇలాంటి రోడ్లో కంటే కూడా నేను అంటే న్యాచురల్ సర్ఫేస్ ఉన్నవి అండ్ రోడ్ అయినా పర్వాలేదు, కానీ సర్ఫేస్ అనేది ఈవెన్గా ఉండేటట్టు చేసుకోవడం బెటర్. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు ప్రాపర్ షూ వేసుకొని చేయమని నేను అడ్వైజ్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఒకవేళ న్యూరోపతీస్ లాంటివి ఏమైనా ఉంటే కొంచెం పెయిన్ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. కాబట్టి చిన్న ముళ్ళులు, రాళ్ళు ఇట్లాంటివి గుచ్చుకునే అవకాశం ఉంటుంది. సో అలా గుచ్చుకున్నవి వాళ్ళకి కొంచెం కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా లేకుండా ప్రాపర్గా షూ వేసుకొని డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాక్ చేయమని నేను చెప్తాను. ఒకసారి చూపించండి ఎట్లా వాక్ చేయాలి వాళ్ళు అనేది. ఎనీ కైండ్ ఆఫ్ వాకింగ్ అండి, వాక్ చేసేటప్పుడు సో మన పోస్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంత లెంత్లో మనము కాలు వేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎంత లెంత్లో వేయాలి అంటే మన కాలు ఎంతైతే ఉందో అంత డిస్టెన్స్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ టైం మనం వాక్ చేయగలుగుతాం. సో చూడండి డిస్టెన్స్, ఇప్పుడు కొంతమంది చాలా దూరంగా అడుగులేస్తూ నడుస్తారు. అలా కాకుండా సో మన కాలు ఎంతైతే ఉందో అంత లెంత్, సో ఈ లెంత్లో డిస్టెన్స్ అనేది పెట్టుకుంటే వాకింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇంకొకటి, మనం వాక్ చేసేటప్పుడు మన కాల్లో ఏ భాగం నేల మీద పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం మడమ భాగం అనేది గ్రౌండ్ని టచ్ అవ్వాలి, తర్వాత కాలు మొత్తం కింద పడాలి, తర్వాత మనం రెండో కాలు పైకి లిఫ్ట్ చేసినప్పుడు మడమ పడాలి, కాలు స్ట్రైట్ పడాలి, తర్వాత మనది వెనకాలది లేవాలి. సో ఈ సైకిల్ అనేది మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం నడిచేటప్పుడు ఒకవేళ మనది మడమ పడట్లేదు, ఒక్కసారి చూసుకోండి, అబ్జర్వ్ చేసుకుంటే ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. మన అడుగు ఇలా పడుతున్నా, స్ట్రైట్గా పడుతున్నా, లేకపోతే మన టోస్ అనేవి ముందు టచ్ అవుతున్నా, సో మనకి ఎక్కడో ఒక భాగంలో మనము ప్రాపర్గా నడవట్లేదు అని అర్థం. సో ఇప్పుడు మనము డీటెయిల్స్ చేసాం కదా, నడక అనేది ఒక్కసారి చూడండి. సో ఇలాగా డిస్టెన్స్ మన కాలు ఎంతైతే ఉందో అంత డిస్టెన్స్లో ఇట్లా ఈ పేస్లో నడుచుకుంటూ వెళ్తే మనకి అది ప్రాపర్గా నడక అనేది కరెక్ట్గా నడుస్తున్నట్టు. ఇలా నడిస్తే మనం ఎక్కువసేపు నడవగలుగుతాము, ప్లస్ అలసిపోకుండా కూడా నడవగలుగుతాం. జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాకింగ్ అంటే చేసి చూపించారు, అంటే నార్మల్గా బ్రిస్క్ వాకింగ్ అని చెప్తారు కదా, అది ఎట్లా చేస్తారు? ఇప్పుడు చేసిన వాకింగ్ డయాబెటీస్ అనే కాదండి, ఎవరైనా కూడా జనరల్గా వాక్ చేసేటప్పుడు మన ప్యాటర్న్, మనం ఎంత డిస్టెన్స్లో లెగ్ వేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బ్రిస్క్ వాకింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం చేసే వాకింగ్ కంటే కొంచెం ఫాస్ట్గా చేస్తాం. అంటే బ్రిస్క్ వాకింగ్లో మనము ఆర్మ్స్ కొంచెం ఫాస్ట్గా స్వింగ్ చేయాల్సి వస్తుంది, తర్వాత మనము నడిచే స్పీడ్ అనేది కొంచెం పెంచుకుంది. సో అది ఎట్లా అంటే కొంచెం ఆర్మ్ స్వింగ్ చేయాలి, అది ఎట్లాగో ఇప్పుడు చేయొచ్చు. నార్మల్గా ఎవరైనా చేయొచ్చు వాకింగ్, ఎవరైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు
ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నవాళ్ళు బ్రిస్క్ వాకింగ్ చేయాలంటే కొంచెం ఆయాసం వస్తుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కాకుండా జనరల్ పీపుల్ అందరూ బ్రిస్క్ వాకింగ్ని ట్రై చేయొచ్చు. సో ఇది కొంచెం వెయిట్ లాస్లో ఫాస్ట్గా అవ్వడానికి కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే చేసినప్పుడు మనకి చెమటలు అనేవి ఎక్కువగా పడతాయి. వెయిట్ లాస్ కావాలంటే చేయాలి. చూద్దాం, చూపించండి. సో జనరల్గా డయాబెటీస్ వాకింగ్ చెప్పారు, బ్రిస్క్ వాకింగ్ చెప్పారు. అంటే బ్రిస్క్ వాకింగ్ అంటే వెయిట్ లాస్ అవుతారు దాంతోనే. సో కార్డియో ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు ఎలా వాక్ చేయాలి? సో కార్డియో ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ముందు మనము జనరల్ వాకింగ్లో చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడము అదంతా. కాకపోతే కార్డియో ఇష్యూస్ ఉన్న వాళ్ళు చెమటలు పట్టకుండా వాక్ చేస్తే బెటర్. అంటే సడన్గా ఒకవేళ కొలాప్స్ అవ్వడము ఇలాంటివి జరగకుండా చూసుకోవచ్చు. రెగ్యులర్గా వాక్ చేసే అంటే ఎంత పేస్లో మీరు కంఫర్టబుల్ ఉన్నారో ఆ పేస్లో నడుచుకుంటూ వెళ్తాం బెటర్. ఇప్పుడు జనరల్గా వాకింగ్ అనగానే నార్మల్గా మనం నడిచే నడిచే స్పీడ్కి కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం స్లో డౌన్ అయితే బెటర్. అంటే వాకింగ్ అనగానే కానీ మనం ఒక జోష్ వస్తుంది, మనం జోష్లో ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షార్ట్ ఆఫ్ బ్రెత్ అవ్వకూడదు. సో అంటే మనం నడిచేటప్పుడు మనకి ఊపిరి అందకుండా ఉండేటట్టుగా నడవకూడదు. సో రెగ్యులర్ పీపుల్కి అయితే కొంచెం షార్ట్ ఆఫ్ బ్రెత్ అవుతారు, పర్వాలేదు. బట్ ఆ పేస్ రాకుండా చూసుకొని కొంచెం తక్కువ దీనిలో చేసుకుంటే కార్డియాక్ పేషెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, అంటే కూల్గా నడుచుకుంటూ వెళ్ళాలి. కూల్గా అంటే మరీ నెమ్మదిగా పెళ్లి కూతురు నడకలాగా కాదు. సో రెగ్యులర్ వాకింగే, కాకపోతే మనకి షార్ట్ ఆఫ్ బ్రెత్ వాళ్ళకి ఎంత లెవెల్ కంఫర్టబుల్, సో షార్ట్ ఆఫ్ బ్రెత్ రాకుండా చూసుకోవాలి. ఓకే, ఎస్, చక్కగా చెప్పారు. జనరల్గా ఎక్కడైనా కానీ వాకింగ్ చేసేటప్పుడు వాకింగ్ షూ వేసుకుంటేనే కంఫర్ట్గా ఉంటాము. అవును. సో ఇంకా వాకింగ్ జాగింగ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అసలు? జాగింగ్, వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సో ఈ మూడు దీంట్లో ఉంటాయి. సో వాకింగ్ అంటే మనం తెలుసు, సో మనం రెగ్యులర్గా వాక్ చేస్తాం. సో జాగింగ్ అంటే ఏంటంటే మొత్తం అంటే ఎంటైర్ బాడీని మనము పైకి చేస్తాం. సో ఎగ్జాంపుల్ జాగింగ్ అంటే ఇట్లా ఉంటుంది. సో ఇది జాగింగ్ అంటే మనం పరిగెత్తడం. సో ఇప్పుడు ఎవరైనా ఫిట్నెస్ కోసము జాగింగ్ ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు జాగింగ్ కంటే కూడా నేను రన్నింగ్ చేయమని అడ్వైజ్ ఇస్తాను. ఎందుకంటే జాగింగ్ చేసేటప్పుడు మన నీ జాయింట్ ఎంత మనము జాగ్ చేసినప్పుడు మన వెయిట్ అంతా చూసాం కదా ఇట్లా అన్నప్పుడు గ్రౌండ్ నుంచి వచ్చిన ఇంపాక్ట్ డైరెక్ట్గా మన నీ జాయింట్ మీద పడుతుంది. సో నీ జాయింట్ లోపల మెనిస్కై ఉంటాయి. సో మెనిస్కస్ అది ఇంజ్యూర్ అవ్వడానికి ఎక్కువ, అండ్ మెనిస్కస్ అనేది షాక్ అబ్జార్బర్ అనమాట. ఆ షాక్ అబ్జార్బర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అది మోకాళ్ళు అరిగిపోవడానికి తొందరగా అరగడానికి అవకాశం ఉంటుంది. సో ఎలా అంటే చిన్నప్పటి నుంచి అలవాటు, అంటే యాజ్ ఎ స్పోర్ట్స్ దీంట్లో అంటే చాలా హెవీగా వర్కౌట్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకైతే జాగింగ్ ఓకే. బట్ మనము ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాము, లేకపోతే మన ఎనీ ప్రాబ్లమ్స్ రాకుండా మనము వర్కౌట్కి వెళ్తున్నప్పుడు ఐదర్ మనం బ్రిస్క్ వాక్ అన్నా చేసుకోవచ్చు, లేదా రన్నింగ్ చేయండి, జాగింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. ఓకే, ఎస్. మనము మంచి ఒక పార్క్ లాగా ఉంటే అది మనకి మంచి ఎయిర్ వస్తుంది, సో ఎండ వస్తుంది, డి విటమిన్ వస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుంది ఫ్రెష్ ఎయిర్తో పాటు. సో ఈ విధంగా మీరు చెప్పిన విధంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒకలాంటి వాకింగ్, ఇంకా బ్రిస్క్ వాకింగ్ వెయిట్ లాస్ అవ్వడానికి ఇలాగా. అంతేకాదు వాకింగ్, జాగింగ్, రన్నింగ్ డిఫరెన్స్, ఇంకా కార్డియో ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎలా వాక్ చేయాలి చాలా చక్కగా చెప్పారు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. జనరల్గా డౌట్స్ ఉంటాయి అసలు వాకింగ్ అనేది ఎట్లా చేయాలి, మాకు ఈ డిసీజ్ ఉంది మేము ఎలా చేయాలని. సో నేను
అడగాలనుకున్నానంటే ఓన్లీ పొట్ట తగ్గాలి అన్నప్పుడు వాకింగ్ ఎట్లా చేయాలి అసలు? వాకింగ్ పొట్ట తగ్గాలి అన్నప్పుడు వాకింగ్ ఒక్కదాంతోటే సరిపోదండి. మనం తీసుకునే డైట్ తర్వాత పొట్ట తగ్గడానికి స్పెసిఫిక్ గా అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో మనం పార్క్ లో చాలా చోట్ల చూస్తూనే ఉంటాము, జిమ్ ఎక్విప్మెంట్ అది పెట్టుంటుంది ఓపెన్ గా చేసేటప్పుడు. సో అట్లాగా కొన్ని క్రంచెస్ చేసుకోవడం కానీ, ప్లాంక్స్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివి స్పెసిఫిక్ గా అబ్డామిన్ మీద ప్రెషర్ పెట్టే ఎక్సర్సైజెస్ చేస్తే పొట్ట ఈజీగా తగ్గించుకోవచ్చు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాము. వాకింగ్ అనేది చాలా టైప్స్ ఆఫ్ వాకింగ్ అనేది ఉంది. డిఫరెంట్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ వాకింగ్ ఉంటుంది. అందరికీ ఒకటే లాంటి వాకింగ్ అనేది కూడా సరిపోదు. ఫాలో అవ్వాలని కోరుకుందాం. కార్డియో ఇష్యూస్ ఉన్న వాళ్ళు నిజంగానే మీరు అన్నట్లు బ్రిస్క్ వాక్ చేస్తే వాళ్ళకి ఆయాసం వస్తుంది. అట్లా చేయకూడదు. తెలియక చాలామంది ఇప్పటివరకు చాలామంది అలాగే వాకింగ్ ఎలా చేయాలో తెలియక అలా చేయడం కూడా జరిగింది. సో ఈ ఇష్యూస్ రావడం కూడా జరిగింది. ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. అయితే వాకింగ్కి పర్టికులర్ టైం అంటే ఉంటుందా? అవునండి. మార్నింగ్ అంటే మీరు విన్నారు కదా డి విటమిన్. సో డి విటమిన్ మన బాడీకి అందాలి అంటే అంటే ఈ మార్నింగ్ 6:30 నుంచి 7:30 ఆ టైంలో సూర్యకిరణాలు అప్పుడే మనకి లెంత్ ఉంటుంది. సో ఆ టైంలో అయితే మన బాడీ సూర్యకిరణాలను బాగా అబ్జార్బ్ చేసుకొని అది డి విటమిన్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో అలాంటి టైంలో అయితే చాలా రిజల్ట్ ఇంకా బాగుంటుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే.